మేడం చెప్పండి మేడం, ఈ 2 ఇయర్స్ రేవంత్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉంది? ప్రజలు ఏమనుకుంటున్నారు గ్రౌండ్ లెవెల్‌లో? ఎట్లా అనిపిస్తుంది? రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, అనేక సబ్బండ వర్గాలు, ఆ ప్రజల వాదన ఏంటి? 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలన, రేవంత్ రెడ్డి పాలన విఫలం, వినాశనం, విధ్వంసం. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వ తీరు ప్రజలను మరిచి, పాలనను మరిచి దృష్టి మళ్లించే ప్రయత్నం. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ఇట్లాంటి పాలన కొనసాగిస్తూ వస్తూ వాళ్ళు ఇచ్చినటువంటి 420 హామీలను పక్కన పెట్టి 6 గ్యారంటీల పేరుతో ఇచ్చినటువంటి ఆ 13 హామీలను కూడా పక్కన పెట్టి ఏ ఒక్క పథకాన్ని కూడా సంపూర్ణంగా అమలు చేయకుండా పాలన కొనసాగిస్తూ ఉన్నారు. అదొక్కటే కాకుండా 10 సంవత్సరాల కేసీఆర్ గారి పాలనలో, ఆ 9.5 సంవత్సరాల పాలనలో ప్రజా సంక్షేమానికి వేసినటువంటి పెద్ద పీటను తోసిరాజని ఆ పథకాలను నిలిపివేసేటువంటి పాలన. ప్రజల సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు. కేసీఆర్ గారికేమో సంక్షేమం ఒక కన్ను, అభివృద్ధి ఒక కన్ను. ఇక్కడ ప్రజా సంక్షేమాన్ని మరిచి, అలాగే అభివృద్ధిని మరిచి, ఒక్క నిర్మాణం లేదు, ఒక్క సంక్షేమం లేదు. ఏ రకంగా చూసినా 2 సంవత్సరాలు విఫల పాలన, నిష్ప్రయోజనం. తెలంగాణ పాలిట 2 సంవత్సరాలు ఇది 20 ఏళ్ళ వెనుకకు నెట్టేసినటువంటి పాలన. చాలా అమూల్యమైనటువంటి కాలం. మరి కొత్త రాష్ట్రం అభివృద్ధి దిశలో వేగంగా అడుగులు వేసినటువంటి 9.5 సంవత్సరాలు ఒక ఎత్తు, ఈ 2 సంవత్సరాలు విధ్వంసాన్ని వైపు మళ్ళినటువంటి పాలన ఒకవైపు. మన నీటిని మళ్లించే కుట్ర జరుగుతూ ఉన్నా, చంద్రబాబు మన నీటిని దోచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నా విఫలంగా ఉంటాడు. నీళ్ళేంటో నిజాలేంటో తెలియదు, ఏ బేసిన్లో ఏ నది ఉన్నదో తెలియదు. అటువంటి పాలన ఇక్కడ సాగుతూ ఉంది. బాబు గారు అక్కడ పనిచేసేటువంటి అధికారులను, తాను పంపినటువంటి వాళ్ళను ఇక్కడ ఆయన పెట్టుకుంటాడు. తెలంగాణను వ్యతిరేకించినటువంటి గత పాలనలో ఉమ్మడి రాష్ట్రంలో కానీ, లేదా ప్రత్యేక రాష్ట్రం అక్కడ ఆంధ్రప్రదేశ్లో పనిచేసినటువంటి అధికారులు కానీ తెచ్చి ఇక్కడ ఆయన పెట్టుకుంటాడు. ఏ రకంగా చూసినా తెలంగాణ ప్రయోజనాలను కొనసాగిస్తూ సాగుతున్నటువంటి పాలనగా అయితే ప్రజలు గమనించడం లేదు. అంటే రైట్, ఇప్పుడు పరిపాలనలో ఎవరినైనా తీసుకురావచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు, మేధావి అయితే చాలు, ఒక ఎంప్లాయీనైనా కావచ్చు, ఎవరినైనా చేసుకోవచ్చు. అట్లా చేసుకోవడంలో తప్పేముంది? ఆనాడు వ్యతిరేకించారేమో, ఈనాడు ఇక్కడ తెలంగాణ అభివృద్ధి గురించి తోడ్పడతాము అని చెప్పేసి వాళ్ళు పనిచేస్తుండొచ్చు, అట్లా అనుకోవచ్చు కదా మేడం? అనుకోవడానికి లేదండి. తప్పకుండా వాళ్ళు వాళ్ళ ప్రయోజనాల కోసమే తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళు, తెలంగాణతో అడుగడుగున విభేదించిన వాళ్ళు. మరిగా ఆయన పెట్టుకునే అధికారుల సంగతి తర్వాత, రేవంత్ రెడ్డి గారే తెలంగాణ వ్యతిరేకి. తెలంగాణ ప్రయోజనాల కోసం ఒక్కనాడు మాట్లాడలేదు, తెలంగాణ కోసం ఒక్క పోరాటం చేయలేదు. మీ నుంచి తెలంగాణ ఉద్యమకారుల మీదకి రైఫిల్ ఎక్కుపెట్టినటువంటి నాటి పరిస్థితులు చూసినాం. ఇది తెలంగాణకు అనుకూలమైనటువంటి ప్రభుత్వము, తెలంగాణకు అనుకూలమైన పాలన సాగుతుంది, తెలంగాణ ప్రజల కొరకు పాలన సాగుతుంది, తెలంగాణ అభివృద్ధి కోసం ఈ పాలన సాగుతుంది అనేది ఒక భ్రమ అండి. ఒక ప్రొఫెసర్ కూడా చెప్పడం జరిగింది, మొన్న ముఖ్యమంత్రి యూనివర్సిటీ పోతే, ఉస్మానియా యూనివర్సిటీ పోతే, మొట్టమొదటి అంటే గతంలో కాంగ్రెస్ హయాంలో ఒక వాళ్ళు వస్తే తప్ప ఇక్కడ రేవంత్ రెడ్డి ఇన్ని సంవత్సరాల తర్వాత ఆర్ట్స్ కాలేజ్ మెట్లు ఎక్కిండు, కట్స్ ఉన్న ముఖ్యమంత్రి, ఇలాంటి ముఖ్యమంత్రి ఉండాలి అని చెప్పేసి మంచి ప్రొఫెసర్, విద్యావంతుడు కూడా చెప్పడం జరిగింది. అయితే ఆయన ఎవరనేది కూడా స్పష్టం అండి. కాశీం గారు, ప్రొఫెసర్ కాశీం గారు, ఆయన ప్రజా ఉద్యమాలతో సంబంధం ఉన్న వ్యక్తిగా, విప్లవ రచయితల సంఘంలో సభ్యుడిగా కొంత గౌరవం తెలంగాణ సమాజానికి ఆయన పట్ల ఉండేది. కానీ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు ఏవైతే చేసిండో, ఏమని గీతమ్మను ప్రేమించాడు ఎప్పుడో 30-35 సంవత్సరాల క్రితము, మళ్ళీ ఇప్పుడు విద్యను ప్రేమిస్తూ ఉన్నాడు. రైట్, నిజంగా విద్యా ప్రేమికుడు అయితే సరే, విద్యను ప్రేమిస్తున్నాడు. గతంలో కవులన్నారు, వాణి నారాయణ అని, పిల్లల మరిపిన వీరభద్రుడు అయినా, ఇంకొకరైనా కృతికర్త, కృతిభర్త ఆయన చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు వివరణ ఇచ్చుకుంటున్నాడు తెలంగాణ సమాజానికి కాశీం గారు. కృతికర్త అంటే రచయిత, కృతిభర్త అంటే దాన్ని స్వీకరించినటువంటి వాళ్ళు. ఇట్లా చెప్తారు కదా, నేను కొత్తగా ఏమన్నాను, ఇందులో తప్పేమున్నది అని. మీరు కొత్తగా ఏమనలేరు, అందులో తప్పేమున్నది అని అంటే
విద్యకు పూర్తిగా వ్యతిరేకి. విద్యాశాఖ తన ఆధీనంలో పెట్టుకొని విద్యాశాఖను పూర్తిగా నిర్లక్ష్యం ధోరణితో చూస్తూ ఆ శాఖను పట్టించుకోనటువంటి మంత్రి, విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నటువంటి విద్యాశాఖ మంత్రిగా, ఆ విద్యాశాఖ తన దగ్గర పెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. తెలంగాణ సమాజం గమనిస్తూ ఉన్నది. పాఠశాల విద్య అయితేనా, గురుకులాలు 1000కి పైగా గురుకులాలు కేసీఆర్ గారి హయాంలో స్థాపించబడి, మరి పేదలు, బడుగుల పిల్లలు, బళ్లకు దూరంగా ఉన్న పిల్లలు, తల్లిదండ్రులకు వ్యవసాయానికి చేదోడు వాదోడుగా ఉండేటువంటి పిల్లలు, కూలినాలి పని చేస్తూ, పత్తుల సీజన్ వచ్చింది అనుకోండి, కిలోకు 10 రూపాయలు 12 రూపాయలు వస్తాయంటే తల్లి తన ఎంబడ పిల్లల్ని పెట్టుకుపోతుంది. వాడో 4 కిలోలు 5 కిలోలు తీస్తావో 50 100 వస్తే ఖర్చులకు వస్తాయని. అట్లాంటి పరిస్థితులు తప్పేయడానికి పిల్లల్ని హాస్టల్లో, గురుకులాల్లో పెట్టేసి పనికి దూరంగా, తల్లిదండ్రులకు దూరంగా, చదువుకు దగ్గరగా చేసినటువంటి పాలన కేసీఆర్ గారిది. మరి అన్నిటినీ, అలాగే పిల్లలు మంచి నాణ్యమైన ఆహారం తినాలని మరి తరాలుగా దొడ్డు బియ్యం, ముక్కిపోయిన బియ్యంతో పిల్లల స్కూళ్ళలో కానీ, అలాగే మధ్యాహ్న భోజనంలో కానీ, గురుకులాల్లో కానీ, హాస్టల్లో కానీ భోజనం ఉండేది. సన్న బియ్యంతో పిల్లలకు భోజనం పెట్టి చాలా నాణ్యమైన విద్య అందించే ప్రయత్నం కేసీఆర్ గారు చేస్తే, మరి వాళ్ళ పురుగులన్నం తిని, కలుషిత ఆహారం తిని, విషాహారం తిని, రోజుకు హాస్టల్ పిల్లలు లేదా మధ్యాహ్న భోజనం స్కూల్ పిల్లలు ఆసుపత్రుల పాలయ్యి పడకలు జాలని పరిస్థితి వస్తూ ఉంది. ఎంతమంది పిల్లలు చనిపోయినారు? ఎవరు బాధ్యత వహించాలి? ఎక్కడిది విద్య? మరి కాలేజీలు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చూడండి కాశీం సార్. అలాగే స్కూళ్ళ స్థాయి ఎస్సీ ఎస్టీ పిల్లలు చదివే బెస్ట్ అవైలబుల్ స్కూళ్ళ ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఈ ప్రభుత్వం చేస్తలేదు. మీరు ఎట్లా ఆయన విద్యాపతి అంటారు? ఎట్లా విద్యను ప్రేమించిండని అంటారు? ప్రశ్న ఇది. విద్యను వ్యతిరేకిస్తున్నాడు, విద్యకు ద్రోహం చేస్తా ఉన్నాడు. సార్ కాశీం గారికి పక్కా తెలిసి ఉంటుంది. ఎందుకంటే ఆయన కూడా కొంచెం గురుకుల స్టూడెంటే, ఆయన చదివింది కూడా గురుకుల పాఠశాలని అని చెప్పేసి అంటుంటారు. మరి అందుకే అన్నడేమో. అదే నేను అనేది ఏంది అంటే అంత బాగున్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి కదా. నేను అనేది ఏంది, నిజంగా మీరు అనండి, ఎప్పుడు అనండి. ఆయన మీకు 1000 కోట్లు ఇస్తా అని చెప్పినంత మాత్రాన కాదు, ఏం చెప్పి ఎట్లా వచ్చిండ్రు ఆయన. నేను ఒక్కడనే వస్తా, పోలీసులు మీరు ఎవరు రావద్దు అని చెప్పే కదా. మంది మార్బలాన్ని, అంగు ఆర్భాటాన్ని వెంట పెట్టుకొని వచ్చిండ్రు. రక్షణ వ్యవస్థ, పోలీసులు ఊరుకోరు. అక్కడ నిరసన సెగలు చూసిండ్రు కదా, విద్యార్థులు నిరసన సెగలు అక్కడ చూసిండ్రు కదా. కాలేజీ యువత విద్యార్థులు ప్రధానంగా ఆశించేది ఉద్యోగాలు. మరి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాల భర్తీ అనే ఏది ప్రశ్నిస్తారు కదా, అడుగుతారు కదా. కాశీం గారు నిజంగా ఆయనకు సూచనలు చేయాలిస్తే ప్రాథమిక విద్య నుంచి, పాఠశాల విద్య నుంచి, అలాగే స్కూల్ ఎస్సీ ఎస్టీ పిల్లలకు రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బెస్ట్ అవైలబుల్ స్కూళ్ళలో, అలాగే కాలేజీల్లో ఇవ్వాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, ఇవన్నీ మాకే కాదు మొత్తం విద్యా వ్యవస్థను మీరు ఇచ్చేయండి. మిగతాదంతా ఒక కన్నుగా, విద్యా వ్యవస్థను ఒక కన్నుగా చూడండి, అప్పుడు మేము విద్యను మీరు ప్రేమించిండ్రు అనుకుంటాము అని అట్లా చెప్పాలి కదా. మీరు ఆయన్ని కార్యోన్ముఖుల్ని చేయాలంటే మీరు చెప్పాల్సింది అట్లా. అప్పుడు తెలంగాణ సమాజం మీ పట్ల వ్యతిరేక భావనతో ఉండదు, మిమ్మల్ని సమర్థిస్తుంది. కానీ ఒక విద్యావంతుడై ఉండి, విప్లవ రచయిత సంఘంలో బాధ్యుడై ఉండి, కవి అయి ఉండి, కవితాత్మకంగా మాట్లాడినా అని మీరు వివరణ ఇచ్చుకుంటే సరిపోదు సార్. ఇది సమాజం, తెలంగాణ సమాజము, తెలంగాణ విద్యావంతులు, మేధావులు, విద్యార్థులు ఎవ్వరు కూడా దీన్ని స్వాగతించలేరు. తీవ్ర వ్యతిరేకత మీ మీద వచ్చిందనే విషయం ఆయనకైతే తెలుసు. రైట్.